బాగుంటే అన్నీ అవే కలిసి వస్తాయంటారు. ప్రెజెంట్ పుష్ప 2 సిచ్యువేషన్ అలాగే ఉంది. ఆల్రెడీ పాత రికార్డులన్నీ చెరిపేసిన బన్నీ మరింత దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. వచ్చే వారం రిలీజ్ కు రెడీ అవుతున్న సినిమాల విషయంలో కూడా పెద్దగా బజ్ లేకపోవడం పుష్పరాజ్ కు మరింత ప్లస్ అవుతుందంటున్నారు ఇండస్ట్రీ జనాలు. డిసెంబర్ 5న ఆడియన్స్ ముందుకొచ్చిన పుష్ప 2 ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తోంది. ఆల్రెడీ 1000 కోట్ల క్లబ్లోకి అడుగు పెట్టేసిన పుష్పరాజ్ మరిన్ని రికార్డులను టార్గెట్ చేస్తున్నారు. అప్కమింగ్ డేస్ లో బన్నీ జోరుకు బ్రేక్లేసే రేంజ్ మూవీ ఒక్కడి కూడా కనిపించకపోవడం ఇండస్ట్రీకి కలిసొస్తుంది అంటున్నారు క్రిటిక్స్. పుష్ప 2 రిలీజ్ తర్వాత ఇంతవరకు ఒక్క బిగ్ మూవీ కూడా ఆడియన్స్ ముందుకి రాలేదు. డిసెంబర్ 20న ఇంట్రెస్టింగ్ సినిమాలు ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నా వాటికి పెద్దగా బజ్ లేకపోవడంతో ఈ వారం కూడా పుష్పరాజ్ జోరే కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ వీక్ రిలీజెస్ లో రాబిన్ హుడ్ మీద కాస్త మంచి బజే ఉంది. అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఈ సినిమా రిలీజ్ వాయిదా పడే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఇంకా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయకపోవడంతో పోస్ట్ పోన్ అవ్వడం పక్కా అంటున్నారు. ఇక అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన బచ్చలమల్లి కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నా ఆ సినిమా మీద అస్సలు బజ్ లేదు. ప్రమోషన్స్ ఆలస్యంగా స్టార్ట్ చేయడంతో పాటు నరేష్ వరుస ఫ్లాపుల్లో ఉండడంతో బచ్చలమల్లి మీద పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. అదే రోజు రిలీజ్ అవుతున్న మరొక మూవీ సారంగపాణి జాతకం విడుదల విషయంలో కూడా మేకర్స్ పునరాలోచనలో ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. విడుదల 2, #UI లాంటి డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నా అవి పుష్ప 2 వసూళ్లను ఎఫెక్ట్ చేసే ఛాన్సే లేదు. దీనికి తోడు ఈ వారం నుంచి టికెట్ రేట్లు కూడా మరింత తగ్గనుండటం పుష్పరాజ్ కి కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు ఇండస్ట్రీ జనాలు. మరి ఈ గ్యాప్ ని పుష్ప 2 టీం ఎంతవరకు క్యాష్ చేసుకుంటుందో చూడాలి.